మంత్రి గారు చెప్పారు, ఓఎస్డీ గారు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తీసుకొని కన్సిడర్ చేయని చెప్పాడు. పోగానే అజిత్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష, ఎవరో కన్సల్ట్ సెక్రటరీకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ఏదైతే కొడంగల్తో పాటు ఆర్మూరు కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసుకోమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. వెళ్ళాను, అక్కడ ఎవరో సెక్రటరీ వెళ్తే దండం పెట్టాను, అమ్మ 5,000 మంది బిడ్డలు 5,000 మంది బిడ్డలు అద్దె కుంపలలో అంటున్నారు అని చెప్తే, లేదు రాకేష్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కాగానే అది మధిరకి వెళ్ళిపోయింది. నేను మధిరకి వెళ్ళిపోయిన ఏమన్నది బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అన్న మీరు 2 తీసుకున్నా పర్వాలేదు, 3వది నాకు ఇవ్వండి అన్నాను. పైలట్ ప్రాజెక్ట్ మీరు 40 ఇస్తున్నారచ్చు అధ్యక్ష, 40 ఇస్తున్నారచ్చు, కానీ పైలట్ ప్రాజెక్ట్ నాకు కూడా కావాలి. అప్పుడు మళ్ళీ చెప్పాను, వెంటనే కలెక్టర్కి పోయి దండం పెట్టాను అధ్యక్ష. సార్ నాకేమది సార్ 5 ఏళ్ళు, నేను ఎక్కడ కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారికి వేదిక దగ్గర కూడా చెప్తాను అధ్యక్ష, నా సొంతానికి 5 ఏళ్ళలో ఎవరి దగ్గరికి రాను. అయితే 20 ఎకరాలు ఇచ్చి నేను సీఎం గారికి ఇచ్చాను,